మగ్గవాళ్ళు బంధువులకు నమస్కారం. ఈ మగ్గ ఆయన తమిళనాడు సేలం దగ్గర కరడియానూర్ అనే జగాలోంచి ఈ మగ్గం బిగించి నేస్తూ ఉన్నారు. ఈ మగ్గంలో ఉండే ట్రాబాక్స్ బీసీఎం హ్యాండ్లూమ్స్లోంచి తీసి బిగించి నేస్తూ ఉన్నారు. ఈ ట్రాబాక్స్ ఎప్పుడుకు రిపేర్ అవ్వదు. దీంట్లో పారే కొమ్ములు మొత్తం స్టీల్లో చేసే కొమ్ములే. ఈ కొమ్ములు ఎప్పుడుకు ఇరువదు, ఖరాబ్ అవ్వదు. ఈ బీసీఎం హ్యాండ్లూమ్స్ వాళ్ళు ఇలాంటివి ట్రాబాక్సులు 40 సంవత్సరాల నుంచి చేసి అమ్ముతారు. ఈ బీసీఎం వాళ్ళు ఎక్కడ ఉండి ఎంత దూరంలో ఉంచి ఆర్డర్ ఇస్తే కూడా వీళ్ళు ఈ మిషన్ రెడీ చేసి కొరియర్లో పంపిస్తారు. ఇది మగ్గంలో ఎట్లా బిగించాలని కూడా వీళ్ళు వీడియో పంపించి మీకు చెప్పిస్తారు. ఆ వీడియోలో చూసి మగ్గం వాళ్ళే బిగించుకోవచ్చు. లేదా ఈ బీసీఎం హ్యాండ్లూమ్స్ వాళ్ళకే పిలిపించి బిగించాలంటే కూడా వాళ్ళే వచ్చి కూడా బిగించిస్తారు. ఏది వాళ్ళు వచ్చి వెళ్ళడానికి ఖర్చు అవ్వేది ఈ మగ్గ వాళ్ళు చేసుకోవాల. ఈ ట్రాబాక్స్ ఎప్పుడుకు రిపేర్ అవ్వదు. కొమ్ములు కింద పడేది అనే మాటనే లేదు. ఎప్పుడుకు కొమ్ములు కూడా కింద పడదు. ఎందుకంటే ఈ ట్రాబాక్స్ లోపల పెట్టే మ్యాగ్నెట్ చాలా పవర్ఫుల్ మ్యాగ్నెట్ పెట్టినారు. అందుకే వేరే వాళ్ళు చేసే ట్రాబాక్స్ పాత ట్రాబాక్సులు అంటే సెకండ్ సేల్స్ ట్రాబాక్సులు ఎక్కడ కానీ తొరిగిపోద్ది. కానీ ఈ బీసీఎం హ్యాండ్లూమ్స్ వాళ్ళు చేసే ట్రాబాక్సులు మాత్రము పాతది సెకండ్ సేల్కు ఎక్కడికి తొరగదు. ఎందుకంటే ఇది ఫిట్టింగ్ చేసిన మగ్గవాళ్ళు ఎప్పుడుకు తీసి పక్కన పెట్టే మాటనే లేదు. అందుకే ఈ బాక్సులు పాతది ఎక్కడికి తొరగదు. ఈ మగ్గ ఆయన ఇప్పుడు ఈ మగ్గంలో 9 ఇంచులు బార్డర్ పెట్టి నేస్తూ ఉన్నారు. తర్వాత మళ్ళీ పెద్ద బార్డర్, దీనికి ఇంకా పెద్ద బార్డర్ కావాలంటే కూడా లేదో చిన్న బార్డర్ కావాలంటే కూడా ఇది ఈ బీసీఎం వాళ్ళకు పంపించి వాళ్ళు ఈ బాక్స్లో అడ్జస్ట్మెంట్ చేసి ఇచ్చేని అవసరం లేదు. ఈ మగ్గం వాళ్ళే ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అప్పుడు చేసినప్పుడు ఈ ట్రాబాక్స్ బయట తీసి చేయాలా అనే అవసరం కూడా లేదు. మగ్గంలో పెట్టుకుని ఒక అర నిమిషం పనియే. ఒక స్క్రూ పెట్టి ఉండారు. ఆ స్క్రూ లూజ్ చేసి మనకు ఎంత పెద్ద బార్డర్ కావాలో అంత పెద్దకు ఈ కొమ్ములు జరిపించి పెట్టి మళ్ళీ ఆ స్క్రూ టైట్ చేస్తే అయిపోయింది పెద్ద బార్డర్. చిన్న బార్డర్ కావాలంటే కూడా అలాగే ఆ స్క్రూ లూజ్ చేసి చిన్న బార్డర్కు కూడా అడ్జస్ట్మెంట్ చేసి ఆ స్క్రూ మళ్ళీ బిగించుకుంటే చిన్న బార్డర్ అయిపోద్ది. ఇంతవరకు దాంట్లో స్పెషల్ ఉంది. వేరే వాళ్ళు చేసిన ట్రాబాక్స్ ఇలాగా మగ్గవాళ్ళే వాళ్ళ ఇష్టానికి అడ్జస్ట్మెంట్ చేసేనికి అవ్వదు. అది తీసి చేసిన వాళ్ళ దగ్గర పంపించి వాళ్ళ దగ్గర ఎంత కావాలో అంత చెప్పి అడ్జస్ట్మెంట్ చేయించి మళ్ళీ తీసి మళ్ళీ బిగించి నెయ్యాల. ఇట్లా చేసేనికి 1 రోజు 2 రోజు పడుతుంది. అంతవరకు మనము పని చేసేది ఆర్పి పెట్టాల. దీంట్లో ఉండే కొమ్ములేమో స్టీల్ కొమ్ములు, కర్ర కొమ్ములు కాదు. ఈ స్టీల్ కొమ్ముల్లో పెట్టేది మ్యాగ్నెట్ లేకుండా బేరింగ్ పెట్టి చేసి ఉన్నారు. ఈ బేరింగ్ ఎందుకు పెట్టారంటే మ్యాగ్నెట్ వీళ్ళు కూడా పెట్టచ్చు. మ్యాగ్నెట్ పెడితే ఈ జరీలోపు ఈ కొమ్ములు దూరి వచ్చినప్పుడు ఈ జరీలో ఉండే షైనింగు కొరపాటైపోద్ది, అంటే తీసేస్తుంది. అందుకే షైనింగు లేకుండా పోద్ది. అందుకే ఈ మ్యాగ్నెట్ లేకుండా బేరింగ్ పెట్టి చేసి ఉన్నారు. ఇలాగా బేరింగ్ ఉంటే ఎప్పుడుకు జరీ కొరపాడవదు. ఏ సైనింగ్లో పెట్టినారో ఆ సైనింగ్లో అలాగే చీరలు తొలగిపోద్ది.
ఈ కొమ్ము చూపిస్తారు చూడండి. ఈ మొత్తము కర్రకొమ్ము లేకుండా స్టీల్ కొమ్ములే. దీంట్లో ఊసలు పెట్టేది తీసేది కూడా సులభంగా ఏం ప్రాబ్లం ఉండదు. ఈ కొమ్ములు ఎప్పుడుకు ఇరగదు. ఎంత సంవత్సరం అయితే కూడా అలాగా ఉండిపోద్ది.